Hey everyone, I'm Anita and I'm back with a new version of Translation Challenge. ఇది థర్డ్ ఛాలెంజ్ అనుకుంటా న్యూ వర్షన్లో. అవునా, నేను మీకోసం ఎన్ని సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేస్తున్నాను కదా, మీరు నా కోసం ఒక్కటి చేయలేదా? ఐఎమ్ గోయిన్ టు టెల్ యూ వన్ సెంటెన్స్, యూ రియలీ హ్యావ్ టు ట్రాన్స్లేట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, ద సెంటెన్స్ దట్ యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఫర్ మీ ఇస్, నువ్వేమన్నా చెప్పు మేము మాత్రం లైక్ కొట్టాం. యా, ఇది చాలామంది ఇన్నర్ ఫీలింగ్ కూడా. ఇది యాజ్ ఇట్ ఈస్ కామెంట్లో రాసేసేయండి. నువ్వేమన్నా చెప్పు మేము మాత్రం లైక్ కొట్టాం. అదే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా చెప్పాలంటే మీరు ఏమన్నా చెప్పండి మేము మాత్రం లైక్ కొట్టామని. ఇట్ డజంట్ మ్యాటర్. ఇంగ్లీష్లో యూగానే ఉంటుంది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ రైట్, బట్ ద సెంటెన్స్ షుడ్ బి యాక్యురేట్. ఎట్లా వస్తే అట్లా రాయడానికి ట్రై చేయండి. ఓకే, తెలుసు కదా ఎవరైతే యాక్యురేట్గా రాసుంటారో వాళ్ళ కామెంట్కి హార్ట్ సింబల్ వస్తుంది. యూ కెన్ చెక్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, ఒక 2-3 డేస్ తర్వాత చెక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ హార్ట్ బటన్ ఉంటుంది, హార్ట్ సింబల్ ఉంటుంది వాళ్ళ కామెంట్కి. లెస్ దాన్ అ మినిట్లో చేయగలిగే ఈ పనిని మీరు నా కోసం చేస్తారని అనుకుంటున్నా. అస్సలు లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. బిఫోర్ వీ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్, నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, స్మార్ట్ ఇంగ్లీష్లో జాయిన్ అయితే ఆన్లైన్ క్లాసెస్లో ఇంగ్లీష్ వస్తుందా అని. ఓ మై గాడ్, డూ ఐ రియలీ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? వస్తుందని చెప్పాలా లేదని చెప్పాలా అండి? ఐ రియలీ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. యూజువల్గా ఇంగ్లీష్ నేర్చుకుందామని అనుకున్న తర్వాత ఒక 2-3 months అట్లీస్ట్ ఒకరి గైడెన్స్ తీసుకుంటూ మనం నేర్చుకుంటే రాకుండా ఎందుకు ఉంటుంది? ఇట్స్ అప్ టు అస్ కదా, మన ఎఫర్ట్స్. ఓకే, మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, మన ఇంట్రెస్ట్, మన అవసరం, ఇవన్నీ ఉండి ఖచ్చితంగా క్లాసులకు అటెండ్ అవుతూ ఒకరి గైడెన్స్ తీసుకుంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ అట్ స్మార్ట్ ఇంగ్లీష్. స్మార్ట్ ఇంగ్లీష్లోనే కదా, మీరు ఎక్కడైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, మీ హ్యాండ్స్లోనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఎంత టీచ్ చేసినా మనం నేర్చుకోవాలి అని అనుకుంటేనే నేర్చుకోగలుగుతాం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడైతే నేర్చుకోవచ్చు, తన హెల్ప్ తీసుకుంటే నేర్చుకోవచ్చు, తను చెప్తే అర్థమవుతుంది. కొన్నిసార్లు మనం కొంతమందికి కనెక్ట్ అవుతూ ఉంటాం, వాళ్ళు చెప్తే అర్థం అవ్వడము, వాళ్ళ కాన్సెప్ట్స్ నచ్చడము. ఇట్లా వేర్ ఎవర్ యూ ఫైండ్ ఇంట్రెస్టింగ్, వేర్ ఎవర్ యూ ఫైండ్ ఈజీ, అట్లాంటి వాళ్ళ గైడెన్స్ తీసుకొని నేర్చుకోండి. డెఫినెట్గా యూ క్యాన్ లెర్న్. ఇంకెప్పుడు ఈ క్వశ్చన్ ఎవరిని అడగొద్దు నేర్చుకుంటామా అని. మనకు ఉండాలి, నేర్చుకోవాలి అని మనకు ఉండాలి, మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు అవసరం ఉండాలి, మనం ఎఫర్ట్స్ పెట్టాలి, ఖచ్చితంగా నేర్చుకుంటాం. సో యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, అలా ఎలా నువ్వు నో చెప్తున్నావు పార్టీకి? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇట్లా యాజ్ ఇట్ ఈస్గా రావాలి. ఓకే, అలా ఇలా నువ్వు పార్టీకి నో చెప్తున్నావు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. హౌ కమ్ యూ ఆర్ సేయింగ్ నో టు ద పార్టీ? How come you are saying no to the party? I didn't expect this from you. I didn't expect this from you. Second one, నేను వాళ్ళని ఇన్వైట్ చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు కానీ చేయాల్సి వచ్చింది. బయటకు చెప్పాం కానీ ఇట్లాంటివి మనసులో అనుకుంటూ ఉంటాం. బట్ ట్రై. I never thought of inviting them. ఇది I never thought of inviting them అని రావాలి. బట్ I had to. చేయాల్సి వచ్చింది అనడానికి బట్ ఐ హ్యాడ్ టు. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇన్వైటింగ్ దెమ్ బట్ ఐ హ్యాడ్ టు. థర్డ్ది, నువ్వు నిజంగా ఇది ఎక్స్పెన్సివ్ అనుకుంటే కొనొద్దులే మనం. ఇట్లాంటి న్యాచురల్గా సెంటెన్సెస్ ఉంటాయి, అవే మనం నేర్చుకోవాల్సింది కూడా. ట్రై చేయండి. ఇది నిజంగా నువ్వు ఎక్స్పెన్సివ్ అనుకుంటే కొనొద్దులే మనం. ఇఫ్ యూ రియలీ థింక్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, లెట్స్ నాట్ బై ఇట్. ఇఫ్ యూ రియలీ థింక్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, లెట్స్ నాట్ బై ఇట్. ఫోర్త్ వన్, అలా ఇలా ఇతను స్వీట్స్ తింటున్నాడు, అతను డయాబెటిక్ కదా. అలా ఇలా ఇతను స్వీట్స్ తింటున్నాడు, అతను డయాబెటిక్ కదా. హౌ కమ్ హీ ఈజ్ ఈటింగ్ స్వీట్స్? హీస్ డయాబెటిక్ ఇజంట్ హీ? హౌ కమ్ హీ ఈజ్ ఈటింగ్ స్వీట్స్? హీఈస్ డయాబెటిక్ ఇజంట్ హీ? ఫిఫ్త్ వన్, ఆమె ఏమైనా ఫూల్ అనుకుంటున్నావా నువ్వు ఏది చెప్పినా నమ్మడానికి? ఆమె ఏమైనా ఫూల్ అనుకుంటున్నావా నువ్వు ఏది చెప్పినా నమ్మడానికి? Do you think she is a fool to believe whatever you say? Do you think she is a fool to believe whatever you say? సిక్స్త్ వన్, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం, మనం ఎవరం వాళ్ళకి. What decision they take is up to them. Who are we to them? What decision they take is up to them. Who are we to them? సెవెంత్ సెంటెన్స్, అది నా ఇష్టం, నా బర్త్డే రోజు ఏం డ్రెస్ వేసుకుంటాను అనేది నా ఇష్టం. ఈ సెంటెన్స్ చెప్పండి.
నా బర్త్డే రోజు నేనేం డ్రెస్ వేసుకుంటాను అనేది నా ఇష్టం. ఇట్స్ అప్ టు మీ వాట్ డ్రెస్ టు వేర్ ఆన్ మై బర్త్డే. ఇట్స్ అప్ టు మీ వాట్ డ్రెస్ టు వేర్ ఆన్ మై బర్త్డే. 8th సెంటెన్స్. నేను ఎప్పుడు అనుకోలేదు నేను అసలు డ్రైవింగ్ నేర్చుకుంటానని. నేను ఎప్పుడు అనుకోలేదు. I never thought I would learn driving. I never thought I would learn driving. 9th one. నువ్వు నిజంగా అనుకుంటున్నావా వాళ్ళు మనకు హెల్ప్ చేశారని? నేనేం అట్లా అనుకోవట్లే. నువ్వు నిజంగా అనుకుంటున్నావా వాళ్ళు మనకు హెల్ప్ చేశారని? నేనేం అట్లా అనుకోవట్లే. Do you really think they helped us? I don't think so. Do you really think they helped us? I don't think so. నీకు నచ్చితే తీసేసుకో, ఎవరిని అడగక్కర్లే నువ్వు. నీకు నచ్చితే తీసేసుకో, ఎవరిని అడగక్కర్లే నువ్వు. If you like it, just take it. You don't have to ask anyone. If you like it, just take it. You don't have to ask anyone. That's about today's translation challenge. I'll be waiting to meet you all next time with another new concept. Bye bye. Take care. Keep learning.